హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ అనుకోని మీరు చూస్తున్నారు ప్లస్ యూట్యూబ్ ఛానల్. సో ప్రెసెంట్ అయితే మనం అయితే మాత్రం ఏపీ ఎంసెట్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కోసం అయితే చాలా మంది స్టూడెంట్స్ అయితే వెయిట్ అయితే చేస్తున్నారు. ఎందుకన్నా చూసుకున్నట్లయితే మనకైతే సుమారుగా 18,000 సీట్లు అయితే మాత్రం మనకి ఏపీ అయితే ఉండిపోయాయి. సో చాలా మంది స్టూడెంట్స్కి అయితే మాత్రం సీట్స్ కూడా రాలేదు. కొంతమందికి అయితే మాత్రం టాప్ కాలేజ్లో రాకుండా కొన్ని నార్మల్ కాలేజీలు అయితే వచ్చాయి. సో టాప్ కాలేజ్ నుంచి నార్మల్ కాలేజ్ వరకు చాలా అంటే చాలా కాలేజెస్లో అయితే మనకైతే మొత్తం సీట్స్ అయితే మిగిలిపోయాయి. సో మరి దానికి సంబంధించిన అప్డేట్ ఏమైనా వచ్చిందా మన వెబ్సైట్లో కానీ చూసుకున్నట్లయితే ఇదైతే మనకి ఏపీ ఎంసెట్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఫ్రెండ్స్. సో డిస్క్రిప్షన్ లింక్ అయితే చెక్ చేయండి. మనం కానీ చూసుకున్నట్లయితే ఏపీ ఎంసెట్ నుంచి అయితే అలాట్మెంట్ అంటే ఎలాంటి మన అప్డేట్ అయితే రాలేదు. వెబ్సైట్లో అయితే మాత్రం థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ పెడతారా పెట్టరా అని చెప్పేసి మనకైతే మాత్రం ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. కాకపోతే మనకి ఏంటంటే మరి ఇంకా మనకి కానీ మనకైతే మాత్రం చాలా మంది అయితే లోకేష్ గారు ట్వీట్ అయితే చేస్తున్నారు. సో దేని విషయంలో వచ్చేసరికి మనకైతే ఏపీ ఎంసెట్కి సంబంధించి కౌన్సిలింగ్ అయితే పెట్టమని చెప్పేసి. సో ఒకవేళ మీరు కానీ ఇంకా అంటే లోకేష్ గారికి ట్వీట్ అయితే చేయకపోతే చేయండి. ఎందుకంటే ప్రీవియస్గా మనం కానీ చూసుకున్నట్లయితే గత సంవత్సరం మీరు గాని నారా లోకేష్ గారికి ట్విట్టర్‌లో ట్వీట్ చేసినప్పుడు ఆయనైతే అప్పుడున్న ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వాన్ని అయితే అడిగారు. సో దానివల్ల ఆయన ఏం చేశారంటే ప ఆ పొజిషన్‌లో ఉన్నప్పుడు గట్టిగా అడగడం వల్ల గవర్నమెంట్ అయితే మనకి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే పెట్టింది. సో ఒకవేళ ఇప్పుడు కూడా మీరు గాని ట్వీట్ గాని చేయాలనుకుంటే మీరు సింపుల్‌గా ట్వీట్ అని క్లిక్ చేయండి. సో అక్కడికి వెళ్లి మీరు ఆయన అంటే ఆయన ఇన్‌స్టాగ్రామ్ ట్విట్టర్‌లో అయితే మాత్రం ట్వీట్ చేసినట్లయితే ఎక్కువ మంది ట్వీట్ గాని చేసినట్లయితే ఇప్పుడు ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ కాబట్టి ఆయన మనకి ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆయన ఖచ్చితంగా అయితే ఏపీఎంసీ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా పెట్టడానికి ఛాన్స్ అయితే ఉంది. అదే విధంగా దీనికి సంబంధించి కూడా మనకి ఇంకో అప్డేట్ అయితే వచ్చింది. చాలా ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసరికి అది వచ్చేసరికి మనకి కొన్ని న్యూస్ పేపర్స్‌లో అయితే చాలా ఫేమస్ న్యూస్ పేపర్స్‌లో ఇది మనకి న్యూస్ పేపర్స్‌లో అయితే ఈ ఆర్టికల్ అయితే వచ్చింది. సో అఫీషియల్‌గా అయితే మనకి చాలా కొన్ని 2, 3 న్యూస్ పేపర్స్‌లో అయితే మాత్రం డైలీ వస్తూనే ఉంది. ఈ ఆర్టికల్ గాని చూసుకున్నట్లయితే మనకైతే ఇంజినీరింగ్ మూడో విడత కౌన్సిలింగ్ అస్పష్టతగా ఉంది. సో గవర్నమెంట్ అయితే పెట్టాలా పెట్టొద్దా అని చెప్పి ఇలా అంటే డౌట్‌గా అయితే ఉంది. ఎందుకు అన్నట్లయితే మాత్రం మనకి 1,20,000 సీట్లయితే నిండి ఫ నిండి ని నిండాయి గానీ, మనకింకా 18,000 సీట్లయితే మాత్రం ఖాళీలయితే ఉన్నాయి. సో, 18,051 సీట్లయితే 18,951 సీట్లయితే మాత్రం మనకి ఇంజినీరింగ్ సీట్లయితే ఖాళీగా అయితే ఉండిపోయాయి. వాటికి ఎటువంటి కౌన్సెలింగ్‌లో కూడా మనకైతే సీట్స్ అయితే ఇవ్వలేదు. సో, ఇదైతే స్పాట్ కోటాకైతే ఇస్తారా? లేకపోతే మీకైతే మూడో కౌన్సెలింగ్ పెడతారని చెప్పైతే గవర్నమెంట్ అయితే అస్పష్టతతో ఉంది. కాకపోతే ఏంటంటే, ఒకవేళ మీరు గాని నిన్న చెప్పినట్టుగా ట్వీట్ గాని చేసినట్లయితే ఖచ్చితంగా కూడా అంటే ఖచ్చితంగా కూడా మీకైతే మాత్రం ట్విట్టర్ జరుగుతుంది. సో, దీనికి సంబంధించి న్యూస్ పేపర్ ఆర్టికల్ కూడా వచ్చింది. నేను మీ కళ్ళ ముందు చూపిస్తున్నాను. సో, చూసేటంటే ఈఏపీ సెట్ స్పెషల్ రౌండ్ కౌన్సిలింగ్ పెట్టండి అని చెప్పేసి విద్యార్థులైతే చాలా మంది కోరుకుంటున్నారు. దానికి సంబంధించి మనకు ఆర్టికల్ రిలీజ్ అయితే అయింది. పేపర్‌లో సరికి విద్యార్థులు కాలేజీకి యాజమాన్యాల విజ్ఞప్తి. కాలేజీ అంటే విద్యార్థులనే కాదు కాలేజెస్ కూడా అడుగుతున్నాయి. దానికి సంబంధించి ఒక ఆర్టికల్ ఏమొచ్చిందని చూసుకున్నట్లయితే ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈఏపీ సెట్‌లో స్పెషల్ రౌండ్ కౌన్సిలింగ్ నిర్వహించి అడ్మిషన్‌లకు మరో అవకాశం ఇవ్వాలని విద్యార్థులు, కాలేజీలకి యాజమాన్య ప్రతినిధులు కోరుతున్నారు. ప్రతి ఏటా 3 విడతలుగా ఏఏపీ సెట్ కౌన్సిలింగ్ నిర్వహిస్తుండగా ఈ ఏడాది 2 విడతల్లోనే ముగించారు. కన్వీనర్ కన్వీనర్ కోటాలో 139,254 సీట్లు అందుబాటులో ఉండగా 120,300 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. 18,951 సీట్లయితే మిగిలిపోయాయి. వివిధ కారణాలతో సీట్లు పొందలేని విద్యార్థులు ఈ సీట్లు తీసుకునేందుకు అవకాశం ఇవ్వాలని డిమాండ్‌లయితే చేస్తున్నారని చెప్పేసైతే అంటున్నారు. సో, క్లియర్‌గా చూస్తున్నారు కదా! మనకైతే మాత్రం ఈ ఈఏపీ సెట్‌కి సంబంధించి అయితే మాత్రం మనకి ట్విట్టర్‌లో అయితే చాలా మంది స్టూడెంట్స్ ట్వీట్ చేస్తున్నారు. ఒకవేళ ఇప్పటికి మీరు ట్వీట్ చేయకపోతే ట్విట్టర్‌కి వెళ్ళండి. ట్విట్టర్‌కెళ్ళి మీరు నారా లోకేష్ అని కొట్టినట్టయితే ఆయన ట్విట్టర్ అకౌంట్ అయితే వస్తుంది. అక్కడికెళ్ళి మీరు ట్వీట్ గాని చేసినట్లయితే మీకైతే మాత్రం చాలా సింపుల్‌గా అంటే ఎక్కువ మంది ట్వీట్ గాని చేసినట్లయితే ఆయనైతే ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యి పెడతారు. అదే విధంగా సోషల్ మీడియాలోని మీరైతే కామెంట్స్ కూడా చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియోస్ చేస్తున్నాం కాబట్టి మాకైతే అర్థమైతే అవుతుంది. సో, మేమైతే విధంగా చాలా కౌన్సెలింగ్స్‌కి అయితే వీడియోస్ చెప్తూ ఉంటాము. కౌన్సెలింగ్స్‌కి సంబంధించి బైపీసీ కానివ్వండి, నీట్ కానివ్వండి, గేట్ కానివ్వండి. అయితే చాలా మంది స్టూడెంట్స్‌కి మేమైతే పర్సనల్‌గా చెప్తాము. ఎందుకంటే మీరు గాని కామెంట్ చేసినట్లయితే అంటే మీరు గాని ఈ వీడియో కింద కామెంట్ చేసినట్లయితే వి వాంట్ థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ అని చెప్పేసి నేను నెక్స్ట్ రాబోయే ప్రతి వీడియోలో కూడాను ప్రతి ఒక్కరిని అంటే వీలైనంత మంది గేట్ కానివ్వండి, నీట్ కానివ్వండి ఈ నోటిఫికేషన్ చెప్తున్నప్పుడు వాళ్ళని కూడా అంటే కామెంట్ చేయమంటే చెప్తాను. సో, మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ అయితే చేయండి. లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ అయితే చేయండి. ఎందుకంటే ఏపీ ఎంసెట్‌కి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మీకైతే షేర్ అయితే చేస్తాను. అదే విధంగా మీరు కామెంట్ చేయడం మర్చిపోకండి. కామెంట్ గాని చేసినట్టయితే ఎక్కువ కామెంట్స్ గాని వస్తే నేను నెక్స్ట్ చేయబోయే ప్రతి వీడియోలో కూడా ఏపీ అంటే కౌన్సెలింగ్‌కి సంబంధించి గానివ్వండి, అడ్మిషన్స్ గాని సంబంధించి ప్రతి వీడియోలో కూడా వాళ్ళని కూడా ట్వీట్ చేయమని చెప్పైతే చెప్తాను. ఎక్కువ మంది ట్వీట్ గాని చేసినట్లయితే ఖచ్చితంగా థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ పెడతారు. గత సంవత్సరంలో పెట్టారు కాబట్టి ఈ సంవత్సరంలో కూడా మనకైతే పక్కా పెడతారు ఫ్రెండ్స్. ఇది మన అప్డేట్ అయితే మాత్రం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదే విధంగా మన ఛానల్‌ని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఫాలో అయితే అవ్వండి సోషల్ మీడియాస్‌లో కూడాను. సో, ఇది ఫ్రెండ్స్. థాంక్ యూ. బాయ్.